నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీజేపీ నేత మెదక్ లోక్సభ నాయకుడైన రఘునందన్ రావు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఈడీ కేసులో కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. గొర్రెల కుంభకోణంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్పేసి తనకు బాంబు అయితే పేల్చడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. రఘునందన్ రావు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని ఇంకా అరెస్ట్ అయితే ఖాయమన్నట్టు మాట్లాడుతున్నారు. గొర్రెల కుంభకోణంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తుంది ఈడీ అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. తనే స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటారు? ఏందమ్మా, ఇప్పుడు గతంలో బీహార్లో కూడా ఇలాంటి కుంభకోణం, పశుగ్రాస కుంభకోణం అని లలూ ప్రసాద్ యాదవ్ గారి మీద జరిగింది. ఆయన ఆ కేసులో జైలుకి కూడా వెళ్ళటం జరిగింది. బెయిల్ మీద రావటం ఇవన్నీ జరిగినాయి. కేసు కంటిన్యూ అవుతుంది, శిక్ష పడింది. అయితే ఇప్పుడు తెలంగాణని కుదిపేస్తున్న విషయం ఏంటంటే, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు జరిగినాయి అని అప్పటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ వచ్చారు. కవిత గారి మీద కూడా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. అరెస్ట్ అవుతుందని అప్పుడు చెప్పినప్పటికీ ఎన్నికలు అయ్యే వరకు మాత్రం అరెస్ట్ అయితే జరగలేదు, రీజన్స్ ఏదన్నా కానీ. దాంతో బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయినాయి. వాళ్లే కదా లేపింది, కవిత అరెస్ట్ అవుతుంది, ఖచ్చితమైన ఆధారాలు బీజేపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, అది మన సిబిఐ దగ్గర ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ చేస్తారని వాళ్ళు కూడా జనవంతం నమ్మారు. అంటే ఆమెని అరెస్ట్ అవ్వాలని ఎవరు కోరుకోలే, కాకపోతే అయ్యుంటే జరగవచ్చు, కుంభకోణం అయితే ఉంది అక్కడ. ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఈమె కూడా పలానా ఇది అయిపోతుంది, రేపు అయిపోతుంది అన్నారు, అవ్వలేదు. అవ్వకపోవటం వలన ప్రజలు మొన్న ఎలక్షన్లప్పుడు ఒక అనుమానం వచ్చింది, ఈ రెండు పైకి చెబుతున్నాయి కానీ కుమ్మక్క అయినాయి అని. కానీ దాని మూలన బీజేపీ నష్టపోయింది, లేకపోతే ప్రభుత్వంలోకి రావాల్సినంత ఊపు వచ్చింది దానికి. ఆ ఒక్క అంశం మీదే వెనక్కి తగ్గారు. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది, కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. గొర్రెల కుంభకోణం అనేది జరిగిన మాట వాస్తవం అని అనేక రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు ఇతరత్ర కొన్ని ఈ రుజువులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే అందులో ముఖ్యమంత్రి గారి హస్తం కూడా ఉంది అనేది, అదేం చిన్న కుంభకోణం కాదు, ఒక 700 కోట్ల రూపాయల కుంభకోణం అంటున్నారు. కాబట్టి ఈడీకి వాళ్ళు రఘునందన్ రావు గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత దుబ్బాక నుంచి, మొన్న లోక్సభ మెదక్ నుంచి గెలుపొందాడు. కాబట్టి ఆయన చెప్తున్న విషయాన్ని మనం తక్కువ అంచనా వేయటానికి ఏం లేదు. ఎందుకంటే ఆయనకేమి కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తే ఇప్పుడు వచ్చే రాజకీయ లబ్ధి కానీ ఏం లేదు, అది వాస్తవమే అయ్యి ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నా. ఈడీలు నోటీస్ ఇవ్వటానికి కూడా ఆయన ఇంటికి వెళ్ళారని చెప్తున్నారు, ఇల్లుంటారు. అట్లాగే హరీష్ రావు వెంకటరామరెడ్డి అని ఒక ఎమ్మెల్సీ, ఆయన గతంలో ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత రిజైన్ చేసేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా అయ్యాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా కేసులు ఉంటాయని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, తెలంగాణలో ఈ కుంభకోణం అంటే ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్లుగా తీసుకొచ్చి ఒక 15-20 గొర్రె పిల్లల్ని ఇస్తారనమాట ఈ గొర్రెల పెంపకందారులకి. అది ఏంటంటే తక్కువ యూనిట్లు తెచ్చి అదే యూనిట్ని 10 మందికి ఇచ్చినట్టుగా లోను, బట్ అదే యూనిట్ ఉంటుంది అన్ని, అంటే బినామీయేక ఊరికే నంబర్స్ చూపిస్తున్నారు కానీ అది ఇచ్చింది ఏం లేదు. ఆ వచ్చిన దాంట్లో చెరిసగం సపోజ్ అధికారులు, అది ఆ కుంభకోణం జరిగిందనేది చాలా కేసులు బుక్ అయినాయి. వాటి మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే వచ్చి చెప్పారు, మా దగ్గర మాకు ఇవ్వలేదు, ఇచ్చినట్టు లోన్ ఇచ్చినట్టు ఇచ్చి మాకు కొద్దిగా డబ్బులు ఇచ్చి మిగిలింది వాళ్ళే తీసేసుకున్నారు అని. ఆ తీసుకున్న డబ్బుల్ని రకరకాల స్థాయిల్లో వాళ్ళు పంచుకున్నారు. అదైతే వాస్తవం. అది ముఖ్యమంత్రి గారు రాక వెళ్ళిందా, వెళ్లకుండా ఉంటుందా? ఎందుకంటే అన్ని జిల్లాల్లో జరిగిన ఆ కుంభకోణం ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళలేదని మనం అనుకోము. తర్వాత రైతు బంధు, దాన్ని దళిత బంధు కార్యక్రమం, అప్పుడు కూడా 10 లక్షలు ఇచ్చినప్పుడు 10 లక్షలు ఎవరికైతే ఇస్తామో మీరు 5 లక్షలు తీసుకోండి, లేకపోతే 3 లక్షలు తీసుకోండి, మిగిలిన 7 లక్షలు మాకు ఇవ్వండి అని ఎమ్మెల్యేలు బేరం చేసుకుని డబ్బులు తీసుకున్న విషయం కూడా కేసీఆర్ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన ఎమ్మెల్యేల లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కూడా చెప్పాడు, అయ్యా మీరు ఇట్లాంటి అవినీతులు కూడా చేసిన ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇక్కడ, నాకు తెలుసు ఎవరెవరు తీసుకున్నారును, ఏదో మొదటి తప్పు కింద క్షమిస్తున్నాము కానీ ఇట్లాంటివి చేయొద్దని ఆయనే హెచ్చరించాడు. జరిగిన వాస్తవాలు నా దగ్గరికి వచ్చినాయి అని. అట్లాగే గొర్రెలకు సంబంధించిన ఈ కుంభకోణం భారీ స్థాయిలో జరిగింది కాబట్టి అది ఈడీ, విజిలెన్స్ వీళ్ళందరి దృష్టికి వెళ్ళినాయి.
వెళ్ళినప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి ఆయన నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు, త్వరలో అరెస్ట్ అవుతారు అని కూడా చెబుతున్నాడు. హరీష్ రావు గారు కూడా నిన్న ఎక్కడో బహిరంగ సభలో సిద్దిపేటలో ఉన్నప్పుడు వెళ్ళారని ఈడీ వాళ్ళు మరి ఊరికే ఏమన్నా ప్రశ్నించడానికి వెళ్ళారా లేకపోతే ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారని తెలియదు మనకి. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, ఇప్పుడు కవిత గారు ఆల్రెడీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యే తీహా జైల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆయన కేసీఆర్ కూడా కలిశారు, కేటీఆర్ కలిసారు. అంటే ఇంతవరకు దీనిపైన కేసీఆర్ గారు అయితే ఎట్లాంటి స్పందించలేదు. అంటే కలిసి కలవడమే కానీ ఎలాంటిది కానీ తను ఏం చేయలేదు ఇంతవరకు. కూతురు అని కూడా ఎక్కడ కూడా ఎలాంటిది అనిపించలేదు తన ప్రయత్నం. అన్నాడు ఏదో ఇది రాజకీయ ప్రమేయంతో చేశారు అంతే, కలవలేదు. అండ్ ఫోన్ ట్యాంపరింగ్ది కూడా మనకు ఉంది. సో ఆ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. అండ్ ఒకవేళ ఇంకా ముందుకెళ్తే కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు బీజేపీ నేత అయిన రఘునందన్ రావు గారు ఈ గొర్రెల కుంభకోణంలో ఆయన పేరు చెప్పేస్తున్నారు, కరాకంటే చెప్పేస్తున్నారు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారని. మరి ఏంటి అసలు ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, ఆయన గెలవలేదు. ఇప్పుడు మరి మనుగడ ఉంటుందంటారా లేదంటారా? అసలు ఇప్పుడు మీరు అన్నట్టు ఇది భావోద్వేగమైన ఒక కారణం మీద ఏర్పడిన పార్టీ అమ్మ. ఒక బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానని ప్రజల్ని ఆయన మెప్పించి రాష్ట్ర విభజన చేయించాడు. 2 సార్లు గెలిపించారు ప్రజలు కూడా, 2 సార్లు. 3వ సారి వచ్చేటప్పటికి ఈయన మీద చాలా అవినీతి ఆరోపణలు రావటం, కుటుంబంలో సభ్యుల మీద రావటం. ఒక రకం కాదు, ఆ కేటీఆర్ గారి మీద వచ్చింది, కవిత మీద వచ్చింది, కేసీఆర్ గారి మీద వచ్చింది. హరీష్ రావు గారు అంటే సరే డైరెక్ట్ కుటుంబ సభ్యుడు కాకపోయినా ఆయన మీద కూడా ఏవో వచ్చినాయి. వచ్చిన సందర్భంలో మరి మొన్న అధికారంలో అయితే కోల్పోయారు, 3వసారి అధికారం ప్రజలు ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్లో 1 సీటు కూడా గెలవలేదు. అంటే ఒక రకంగా పార్టీ భవిష్యత్తు ఒక రకంగా అనుమానంలో పడ్డట్టే. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కానీ ఎలక్షన్లు రావు. ఎలక్షన్ల వరకు ఈ పార్టీని ఏ విధంగా సస్టైన్ చేయగలుగుతారు అనేది ఒకటి. తర్వాత ఎవరైనా పార్టీ సభ్యులు అధికారం ఉన్న వైపు అయస్కాంతంలాగా ఆకర్షితులు అవుతారు, కానీ అధికారం లేని సాట శివాలయాల్లో ఉండరు ఎవరు. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, మేజర్గా చూస్తే హైదరాబాద్లో ఎమ్మెల్యేలు కొంతమంది గెలిచారు, హైదరాబాద్ సిటీ వైజ్గా గెలిచారు, కానీ ఊళ్ళో గ్రామాల స్థాయిలో మాత్రం గెలవలేదు. సో ఎవరైతే ఇక్కడ సిటీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎవరైతే గెలిచారో వాళ్ళు అందరూ కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటారా మరి? ఇప్పుడు ఇక్కడ చేరిన వాళ్ళు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా, మా తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకున్నారు. అట్లాగే వాళ్ళు ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తారు. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అంటారు కదా, అట్లాగే అధికారం వైపు ఎమ్మెల్యేలు మూవ్ అవటం అనేది వాళ్ళ కొత్తగా అవ్వలేదు. అనేక సార్లు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు పార్టీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున 20 మంది 25 మందిని, తెలుగుదేశం నుంచి కూడా 20 మందిని 25 మందిని కూడా వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు గతంలో కూడా. అట్లా చాలామంది మొన్న కూడా తెలుగుదేశం ఇక్కడ పార్టీ పోటీ చేయని సందర్భంలో తెలుగుదేశంలో గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో టికెట్లు తీసుకుని కూడా గెలిచారు. తెలుగుదేశం టికెట్ మీద గెలిచి కూడా ఈ పార్టీలో చేరారు. అప్పుడు ఆ తర్వాత ఈ పార్టీ టికెట్లు ఇవ్వటం మొదలెట్టింది బీఆర్ఎస్లో కూడా గెలిచారు ఇక్కడ హైదరాబాద్లో. అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత మరి ఇక్కడ గెలవలేకపోయారు కదా, అప్పటికి ఇంకా టీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక ప్రజల్లో అనుమానం ఉండి వేశారు. కానీ ఒక్కసారి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మాత్రం లోక్సభ ఎలక్షన్స్కి గెలిపించలా. అట్లాంటి టైంలో పార్టీని అందులో వీళ్ళందరూ కూడా ఈ కుంభకోణాల్లో ఇరుక్కోవటం అనేది పార్టీకి ఇంకా నష్టం కలిగించే అంశం. కాబట్టి చూద్దాం, ఈ 5-6 రోజుల్లోనే ఈడీ కనుక మూవ్ అయితే, ఒకవేళ కనుక కేసీఆర్ అరెస్టుమే కనుక తథ్యం అయితే పార్టీ నిలబడటం బహు కష్టం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం.